సార్ చెప్పండి, అడ్లు లక్ష్మణ్ గారికి మంత్రి పదవి వచ్చింది, మీ ఎమ్మెల్యేకి ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఒక కష్టపడ్డ కార్యకర్త, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్తకు ఇవాళ ఒక జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా, ధర్మపురి శాసనసభ్యునిగా ఇలా ఇంత మంచి అవకాశం రావడం అనేది నిజంగా ధర్మపురి ప్రజల యొక్క మంచి, వారందరికీ ఇలా సంతోషంగా రోజు. ఎందుకనంటే ఇలాంటి వాళ్ళు రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటే ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, కార్యకర్తల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ధర్మపురి నియోజకవర్గానికి భవిష్యత్తులో చాలా అన్ని కార్యక్రమాలు ముందుకు పోయే అవకాశం ఉంది. మంత్రి అయిన తర్వాత ఆ ధర్మపురి శాసనసభ నియోజకవర్గం కూడా ముందుకు పోతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా ముఖ్యంగా గత ప్రభుత్వం మనం అనేక సందర్భాల్లో చూసినాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మాదిగలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ధర్మపురి శాసనసభ్యుడు లక్ష్మణ్ కుమార్ గారికి రాష్ట్రంలో మంత్రివర్గంలో కల్పించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధర్మపురి ప్రజల పక్షాన మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతనం అవడానికి, భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పడానికే ఇలా రాష్ట్రంలో జరిగినటువంటి మంత్రివర్గం, ఇలా వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, లక్ష్మణ్ కుమార్ కావచ్చు, ఇలా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఇలా శ్రీహరి గారు కావచ్చు, ఇవాళ ఇంత మంచి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎవరైతే జనాభా ఎంత ఉందో దమాషా ప్రకారం వారికి పదవులు ఇవ్వాలనేది ఏదైతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమో ఆ భాగంగానే ఇవాళ ఈ ముగ్గురికి మంత్రి పదవులను చూస్తూ ఉంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బలహీన వర్గాలకు, సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది మనకు కనబడుతుందని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మనం చూసుకున్నట్లయితే ఇద్దరు ఎస్సీ, ఒక బీసీ. సో బహుజన వర్గానికి సంబంధించి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందా? బహుజన వర్గాలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే న్యాయం జరుగుతూ ఉంది. గతంలో మనం చూసినాం, దొరల పాలనే ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమ పడుకుంటూ ఇలా పిసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కావచ్చు, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇలా బలహీన వర్గాలకు ఇలా మంత్రివర్గంలో స్థానాలు కల్పిస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన 3 మంత్రివర్గాలకు కూడా రాబోయే రోజుల్లో బలహీన వర్గాలకే అవకాశాలు ఇస్తారు. రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండడానికే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణనే ఇలా మనం ఒక సామాజిక న్యాయం జరిగిందనడానికి ఇదే ఒక నిదర్శనం అని నేను తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? అట్టడుగు వర్గాల, సామాజిక వర్గాల నుండి వచ్చిన మా ప్రియతమ నాయకుడు ధర్మపురి ఎమ్మెల్యే అన్న లక్ష్మణ్ కుమార్ అన్న ఒక సామాన్య కార్యకర్తకు పార్టీకి లాయల్టీగా ఉంటే ఆటోమేటిక్గా పార్టీ లాయల్టీగా ఉంటుందని నిలువెత్తు నిదర్శనం మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా గడిచిన 15 సంవత్సరాల నుండి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకత విధానాల మీద, ప్రజల సమస్యల మీద అనునిత్యం పోరాటం చేస్తూ ధర్మపురి శాసనసభ్యునిగా గతంలో మాజీ మంత్రివర్యులను చిత్తుగా ఓడించి ఇవాళ ధర్మపురి పేరును రాష్ట్ర నలుమూలలో వినిపించే మంత్రివర్గంలో స్థానం తగ్గడం ధర్మపురి ప్రజల పక్షాన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు సంపూర్ణంగా అన్నగారికి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీకు ఎప్పుడు తెలిసింది అన్నగారికి మినిస్టర్ వచ్చింది? మాకు గత 15 రోజుల నుండి తోబూచులాడుతుంది, మంత్రి పదవి వస్తుందా రాదా, సామాజిక వర్గాల ఈక్వేషన్స్లో ఏ విధంగా జరుగుతుందని ఒక ఉత్కంఠ ఉండే. ఈరోజు ఉదయం అన్నగారి కన్ఫర్మ్ అయిందని జరగగానే చాలా సంతోషంగా ఉంది. మేము ధర్మపురి నుండి హైదరాబాద్కు రావడం జరిగింది, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.